డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. దాంతో వైద్యం చేసిన క్యూర్ వెల్ హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి డాక్టర్ వద్దిరాజు హేమ నిర్లక్ష్యంతో వేలేరు మండలం పీసర గ్రామానికి చెందిన ప్రవళిక మృతి చెందిందని భర్త, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. తమ ఆసుపత్రికి అనుమతి లేకుండా వేరే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే సమయంలో మృతి చెందినట్లు క్యూర్ వెల్ సిబ్బంది అంటున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ నందిరామ్ నాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పదకొండు గంటల నుంచి 2 గంటల వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 గంటల ప్రాంతంలో సుమారుగా మేము మా బామ్మార్ది బయటికి పోతే మాకు ఫోన్ చేసి ఇట్లా బ్లడ్ కావాలని చెప్పేసి సడన్గా వస్తే ఇక హాస్పిటల్ మొత్తము ఇట్లా మా కళ్ళలో మా అందరూ స్టాఫ్ అందరు కలిసి మొత్తం ఆగమాగం చేస్తున్నారు. ఇదేంది ఇట్లా చేస్తున్నారని మేము ఆలోచించే లోపే 8 బాటిల్ కావాలి, 10 బాటిల్ కావాలని చెప్పేసి ఒకటేసారి ఆర్డర్ ఇచ్చారు. ఇంత ఒక మనిషికి ఇంత మోతాదులో రక్తం ఎందుకని మేము కూడా ఆలోచించాము. కానీ మా భార్య నాకు నా పారపానాలు ముఖ్యం కాబట్టి డబ్బుల గురించి కానీ దేని గురించి ఆలోచించకుండా బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు అడిగిన రక్తం ఇస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక FTT ప్లస్ బ్లడ్ మొత్తం అన్ని కలిపి ఒక 15 మోతాదులో ఇచ్చిన తర్వాత మేడము ఆపరేషన్ థియేటర్లో ఉండి వేరే ఒక సబార్డినేట్ తోటి నాకు ఫోన్ చేపించి, రాజు ఈమె సిచ్యువేషన్ ఇంకా చాలా సివియర్గా ఉంది, ఒకవేళ కనుక ఇప్పుడు గర్భసంచి తీసేయకపోతే ఇంకా ప్రాణానికే ప్రధానమతం వస్తే ఓకే మేడం, ఇట్లా నాకు ఒక బాబు ఒక పాప ఫ్యామిలీ సెట్ అయిపోయింది, ఫ్యామిలీ ప్లానింగ్ చేసి గర్భసంచి తీసేయండి అని చెప్పాను. ఆ ఉన్న సార్ వచ్చేసి మ్యాక్స్ కేర్ హెడ్ వచ్చేసి, రాజు సారీ టు సే దిస్ 0.11% ఛాన్స్ ఉన్నది, అది కూడా మేము పోరాడుతున్నాము. ఆ అమ్మాయి గుండె నాకు తెలిసి హాస్పిటల్లోనే ఆగి ఉండాలి, మధ్యలో వచ్చే టైంలో ఎక్కడో ఆగి ఉండాలి, కానీ ట్రై చేస్తున్నామని చెప్పి ఒక 20 to 40 minutes CPR చేశారు. CPR చేసేసి హోప్లెస్ అని చెప్పారు. హోప్లెస్ అయిపోయింది, ఆ అమ్మాయి గుండె రికవరీ కాదని చెప్పేసి అవును ఎక్విప్మెంట్స్ అని రిమూవ్ చేశారు, బాడీ అక్కడ పెట్టేసి చేశారు. ఇంతలో మా విలేజ్ వాళ్ళు వచ్చి నాకు సపోర్ట్గా మాట్లాడి బాడీ ఇక్కడే ఉంచండి, మేము అక్కడే హాస్పిటల్కి వెళ్ళి మేము మాట్లాడుకుంటాము వాళ్ళతో అనే వరకు మేము ఎంటర్ ఇచ్చే వరకు మరి పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మరి ఇక్కడ ఎందుకున్నారు, వాళ్ళ తప్పు ఏం లేనప్పుడు మరి ఇక్కడికి పోలీసులు ఎందుకు పిలిపించుకున్నారు. 11 గంటల నుంచి 2 గంటల వరకు ఎటువంటి ప్రాబ్లం